హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్ యూనిట్ నెంబర్ 4లో 4th యూనిట్ లెసన్ అయినటువంటి ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఈ లెసన్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సఫిక్సెస్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, అట్లాగే డిక్షనరీ స్కిల్స్, వీటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందుగా ఇంపార్టెంట్ సఫిక్సెస్ చూద్దాం. ఇంపార్టెంట్ సఫిక్సెస్ వచ్చేసరికి బ్రాకెట్లో డైరెక్ట్గా సఫిక్స్కి ఆన్సర్గా వచ్చే వర్డ్ని రాసేయటం జరిగింది. మూడ్ అంటే ఈడీ ఏడీ ఇస్తారు, మనం ఈడీ పెడితే సరిపోతుంది. ఆక్యుపేషన్ TION SION, అట్లా డైరెక్ట్గా ఆన్సర్ రాసేసాం. ఆక్యుపేషన్ TION, పర్సెక్యూషన్స్ TIONS, హైడింగ్ ING, బిట్రేడ్ ED, కాన్సన్ట్రేషన్ TION. నెక్స్ట్ వన్ సర్వైవర్ OR, పబ్లిష్డ్ ED, ట్రాన్స్లేటెడ్ ED, రినౌండ్ ED, డిప్రెస్డ్ ED, లిస్ట్లెస్ SS, బ్రూడింగ్ ING, ప్లానింగ్ ING, సెలబ్రేషన్ TION, ప్లీడింగ్ ING, అసైన్డ్ ED, చూయింగ్ ING, కన్విన్సింగ్ ING, ఆర్గ్యుమెంట్స్ MENTS, ఇన్హెరిటెడ్ ED, ప్రొసీడెడ్ ED, పనిష్మెంట్ ENT, రోర్డ్ ED, ఆఫర్డ్ ED, బిగినింగ్ ING, యాడింగ్ ING. ఇవి మనకి ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ ఈ లెసన్లో ఉన్నటువంటి సఫిక్సెస్, ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వర్డ్స్. ఇప్పుడు ఇదే యూనిట్లో ఉన్నటువంటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అవి ఒకసారి చూద్దాం. యూనిట్ నెంబర్ 4 ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఫస్ట్ వన్ ఇచ్చిన వర్డ్స్ డైరీ, ఎక్స్పీరియన్స్, రియల్లీ, స్ట్రేంజ్. దీనిలో ఎక్స్పీరియన్స్ EXPRE అని ఇచ్చారు, EXPERIENCE. ఇంట్రెస్ట్ మ్యూజింగ్ 13, స్కూల్ గర్ల్ 13లో వచ్చేసరికి TEN రావాలి, ఒక ఏ ఉంది. గ్రాండ్లీ, నోట్బుక్స్, బ్రూడింగ్, లిస్ట్లెస్, బ్రూడింగ్ BRU ఉంది, BROO ఉండాలి. ఫ్రెండ్, కంప్లీట్లీ, లవింగ్, ఆంట్. దీంట్లో కంప్లీట్లీ COMPLETELY. మ్యారీడ్, కన్ఫైడ్, అన్ఫార్చునేట్లీ, చేంజ్. చేంజ్ వచ్చేసరికి CHENG ఉంది, AN ఉండాలి. నెక్స్ట్ వన్ ఇమాజినేషన్, స్కెచెస్, డిటెస్ట్, సమరీ. దానిలో స్కెచెస్ SKET ఉండాలి. నెక్స్ట్ అడారబుల్, మ్యారీడ్, మదర్, స్ట్రేంజ్, మ్యారీడ్ MARRIED. క్యాండిల్, ప్లంక్డ్, ఇంటెండ్, ఎనాయిడ్, ప్లంక్డ్ PLUN ఉండాలి. సర్జరీ, సెలబ్రేషన్, ప్లంక్డ్, క్యాండిల్, సర్జరీ GERY ఉండాలి. బిహైండ్, స్టేక్స్, మార్నింగ్, అన్ప్రెడిక్టబుల్ DI ఉండాలి, DE ఉంది. ఎనాయిడ్, అసైన్డ్, ఇంటెండ్, ప్లంక్డ్, అసైన్డ్ ASSI, G ఉండాలి, G లేదు, GNED. ఆర్గ్యుమెంట్స్, అసైన్డ్, క్వాక్డ్, ఎగ్జాస్టెడ్. ఆర్గ్యుమెంట్స్ O ఉంది, A ఉండాలి. ఎఫెక్షనేట్, సెలబ్రేషన్, ఇన్సపరబుల్, డిలిజెంట్లీ. ఎఫెక్షనేట్లు E ఉంది, A ఉండాలి. మిస్అండర్స్టాండింగ్, స్ట్రేంజ్, సైలెంట్, ఎక్స్క్లూజివ్ Z ఉంది, S ఉండాలి. చాటర్ బాక్స్, ఎక్స్పీరియన్స్, డైరీ, ఇన్సపరబుల్. చాటర్ బాక్స్లో ఒక T మాత్రమే ఉంది, 2 Tలు ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్, అక్యుముడేట్, డిప్రెస్, సైలెంట్, అక్యుముడేట్ MO ఉండాలి. ఎక్స్క్లూసివ్లీ, ఇంట్రెస్టింగ్, ఇండిఫరెంట్, సెలబ్రేషన్ TIOI ఉండాలి, TION ఉండాలి, అక్కడ TON ఉంది. స్కెచెస్, అడారబుల్, లిస్ట్లెస్, ప్లంక్డ్, అడారబుల్ ADO ఉండాలి, ADA ఉంది. ఎనాయిడ్, ఇంటిమేట్, డిప్రెస్, సైలెంట్
ఎనాయిడ్ ఏఎన్ఓ వైఈడి ఉండాలి, ఐడి ఉంది. స్ట్రేంజ్, ఎక్స్క్లూసివ్, డిలిజెంట్లీ, ఇన్సపరబుల్. డిలిజెంట్లీ వచ్చేసరికి డిఐ ఉండాలి, డిఈ ఉంది. ఇవి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ నెంబర్ 4 ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ ఈ లెసన్లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఈ టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వర్డ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇదే యూనిట్లో ఉన్నటువంటి డిక్షనరీ స్కిల్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఒకసారి చూద్దాం. యూనిట్ నెంబర్ 4 డిక్షనరీ స్కిల్స్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఫస్ట్ వన్ అడారబుల్. వర్డ్ ఇచ్చారు మనకి, వర్డ్ తర్వాత ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. అడారబుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాడ్జెక్టివ్, మీనింగ్ వచ్చేసరికి వెరీ అట్రాక్టివ్ అండ్ ఈజీ టు ఫీల్ లవ్. ఫర్ వాట్ అన్ అడారబుల్ చైల్డ్, శాంపుల్ సెంటెన్స్. యాడ్వర్బుల్ ఫామ్ వచ్చేసరికి అడారబుల్లీ. క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అడారబుల్. అడారబుల్ వచ్చేసరికి యాడ్జెక్టివ్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద యాడ్వర్బ్ ఫామ్ ఆఫ్ అడారబుల్. యాడ్వర్బుల్ ఫామ్ వచ్చేసరికి అడారబుల్లీ. సెకండ్ వన్ వచ్చేసరికి ఎనాయ్. వర్డ్ ఇచ్చారు, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. ఎనాయ్ ఇట్స్ ఏ వెర్బ్ టు మేక్ సంబడి స్లైట్లీ యాంగ్రీ. మీనింగ్ అది. సినోనిమ్స్ వచ్చేసరికి రెండు ఉన్నాయి, ఇరిటేటివ్, బోదర్. వీటిని బేస్ చేసుకొని అడుగుతున్న క్వశ్చన్లు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎనాయ్. ఆన్సర్ వచ్చేసరికి వెర్బ్. సెకండ్ వన్, వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ఎనాయ్. వచ్చేసరికి ఇరిటేటివ్, బోదర్. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి డెడికేషన్. వర్డ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. డెడికేషన్ ఈజ్ ఏ నౌన్, అన్కౌంటబుల్. సినోనిమ్స్ వచ్చేసరికి కమిట్మెంట్. మీనింగ్ ఇచ్చారు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డెడికేషన్. ఆన్సర్ వచ్చేసరికి నౌన్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డెడికేషన్. కమిట్మెంట్. నెక్స్ట్ వన్, ఇమిగ్రేట్. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, వెర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీనింగ్ టు లీవ్ యువర్ ఓన్ కంట్రీ, టు గో అండ్ లివ్ పర్మనెంట్లీ ఇన్ అనదర్ కంట్రీ. నెక్స్ట్ నౌన్ ఫామ్ వచ్చేసరికి ఎమిగ్రేషన్, నౌన్, అన్కౌంటబుల్. ఆ ఎంట్రీకి సంబంధించి అడుగుతున్న క్వశ్చన్లు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎమిగ్రేట్. ఎమిగ్రేట్ ఇట్స్ ఏ వెర్బ్. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద ఎమిగ్రేట్. ఎమిగ్రేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ ఎంట్రీ ఎన్హాన్స్. అకాడమిక్ వర్డ్స్ లిస్ట్. నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్. వెర్బ్. మీనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఎన్హాన్స్డ్. నెక్స్ట్ నౌన్ ఫామ్ ఎన్హాన్స్మెంట్. క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎన్హాన్స్. వెర్బ్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద యాడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ ఎన్హాన్స్. యాడ్జెక్టివ్ ఫామ్ ఎన్హాన్స్డ్. ఈ విధంగా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ ఎంట్రీ ఇన్కారిజిబుల్. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్. ఇన్కారిజిబుల్ యాడ్జెక్టివ్, హ్యావింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ విత్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఇంప్రూవ్డ్. మీనింగ్ సినోనిమ్ వచ్చేసరికి ఇన్క్యూరబుల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఇన్కారిజిబుల్. యాడ్జెక్టివ్. సెకండ్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఇన్కారిజిబుల్. ఇన్క్యూరబుల్. నెక్స్ట్ వన్ ఇన్జెన్యూనిటీ. వాడు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్, నౌన్, అన్కౌంటబుల్. నెక్స్ట్ సినోనిమ్ వచ్చేసరికి ఇన్వెంటినెస్. దీనిలో వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఇన్జెన్యూనిటీ. ఇట్స్ ఏ నౌన్. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద ఇన్జెన్యూనిటీ. ఇన్వెంటివ్నెస్. నెక్స్ట్ లిస్ట్లెస్. వర్డ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, లిస్ట్లెస్ యాడ్జెక్టివ్. సినోనియం లెథర్జిక్. యాడ్వర్బల్ ఫామ్ లిస్ట్లెస్లీ. నౌన్ ఫామ్ లిస్ట్లెస్నెస్. దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్న క్వశ్చన్లు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ లిస్ట్లెస్. లిస్ట్లెస్కి సినోనిమ్ వచ్చేసరికి లెథర్జిక్. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ లిస్ట్లెస్. లిస్ట్లెస్నెస్. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ రెడిక్యులస్. వాడు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్. సినోనియం అబ్జ్యూడ్, లుడిక్రస్. నెక్స్ట్ అట్లాగే యాడ్వర్బల్ ఫామ్ వచ్చేసరికి రెడిక్యులస్లీ. నౌన్ ఫామ్ రెడిక్యులస్నెస్. క్వశ్చన్లు అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ రెడిక్యులస్.
absurd and ludicrous. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద రిడిక్యులస్? నౌన్ ఫామ్ వచ్చేసరికి కింద ఉంది రిడిక్యులస్నెస్. నెక్స్ట్ వన్ సాటిస్ఫైడ్ వర్డ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ ప్రైజ్డ్ బికాస్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆర్ బికాస్ సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్. ఆపోజిట్ డిస్సాటిస్ఫైడ్ సినోనిమ్ కన్విన్స్డ్. First one, what is the opposite of satisfied? Opposite dissatisfied. What is the synonym of satisfied? Convinced. ఈ విధంగా 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సోలమ్, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ సినోనిమ్ సీరియస్. ఆపోజిట్ వర్డ్ చీర్ఫుల్. adverbial form solemnly. Question number 1, what is the parts of speech of the word solemn? Adjective. Opposite word cheerful. Next one, unpredictable. Academic words list. Parts phonetic transcription. Parts of speech adjective. Opposite predictable. Noun form unpredictability. Adverbial form unpredictably. Questions. First one, what is the parts of speech of the word unpredictable? Adjective. What is the noun form of unpredictable? Unpredictability. ఇది మనకి 4th యూనిట్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఈ యూనిట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సఫిక్సెస్, నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, అట్లాగే డిక్షనరీ స్కిల్స్ ఈ క్వశ్చన్స్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటివి ఇవన్నీ. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇవి యూస్ఫుల్గా ఉంటుంటాయని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.